ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. నేటి వాగ్దానం కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అవును ప్రియులారా, దేవునికి ఎవరైతే హృదయపూర్వకముగా అంతరంగము నుండి దేవునికి మొరపెడతారో వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. మనం నిజముగా యథార్థతతో జీవిస్తూ దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సమీపంగా ఉంటూ ఉన్నాడు. వారి ప్రార్థన ఆలకిస్తాడు. వారు చేస్తున్న ప్రతి కార్యంలో దేవుడు తోడయ్యండి సఫలపరుస్తాడు. యోబు ఇలాగంటున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో ఆయన నా సమీపమున నడిచిపోతున్నాడు. అవునండి, దేవుడు మన సమీపముగా ఉంటాడు, మన ప్రక్కలోనే ఉంటాడు. అదే దావీదు 85వ కీర్తన 9వ వచనం అంటున్నాడు, ఆయనకు భయపడు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే భక్తితో జీవిస్తారో, ఎవరైతే దేవునితో మంచి సంబంధం కలిగి సహవాసం కలిగి జీవిస్తారో వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడు. నీ సమీపంగా ఉండి నీకున్న ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధన నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనకు దేవుడు అంటున్నాడు, ఆయనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. భయపడకండి, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నీవు సమీపంగా ఉండే దేవుడు అని, మాకు సహాయం చేసే దేవుడు అని, ఎటువంటి సమస్యలున్నా, పోరాటాలున్నా, బాధలున్నా వాటి నుండి విడిపించే దేవుడు అని, ప్రభువా, నీ ప్రియబిడ్డలు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో నీ బిడ్డలను ఆశీర్వదించయ్యా. సహాయం చేయి తండ్రి. సియోను నుండి నీ బిడ్డలను ఆశీర్వదించు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.